తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. పత్రికా రంగంలో పరిచయ వాక్యాలు అవసరం లేని పేరు. ఇదివరలో తెలుగు రాజ్యం కోసం వారి విలువైనటువంటి సమయాన్ని వెచ్చించినటువంటి శిఖర సమానులు, గౌరవనీయులు, మార్గదర్శకులు, మాన్య మహోదయులు శ్రీ గోవిందరాజ్ చక్రధర్ గారు. నమస్కారం గోవిందరాజ్ చక్రధర్ గారు. ఇటీవల ఈనాడు గ్రూపు సంస్థల అధినేత సిహెచ్ రామోజీరావు గారు పరమపదించిన తర్వాత జరుగుతున్నటువంటి వరుస సంఘటనల నేపథ్యంలో మరీ ముఖ్యంగా పేర్కొనదగినటువంటి, ఖచ్చితంగా ప్రస్తావించవలసినటువంటి సంఘటన ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి సంస్మరణ. ఆ సందర్భంగా మీరు రామోజీరావు గారి మీద రాసినటువంటి ఉన్నది ఉన్నట్టు ఈ పుస్తకాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ సంస్మరణ సభలో ఈ పుస్తకాన్ని తగలబెట్టే ప్రయత్నం జరిగింది. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి చాలామంది పత్రికా రచయితలు వారించడం, ఇవన్నీ ఒకసారి చూసిన తర్వాత దీని మీద మీ కామెంట్ వినదలుచుకున్నాం. నేను విన్నాను ఆ రోజు. యాక్చువల్గా ఆ మీటింగ్కి వెళ్ళాల్సింది, ఫోన్ కూడా వచ్చింది రమ్మని. ప్రీఆక్యుపైడ్గా ఉండి నేను వెళ్ళలేకపోయాను. ఆ సంఘటన ఇలా జరిగిందండి. ఒక జర్నలిస్ట్ మిత్రుడు 2 పుస్తకాలు, యాక్చువల్గా ఆయన నా దగ్గరే వచ్చి, మా ఇంటికే వచ్చి తీసుకుని వెళ్ళాడు కాపీసు. ఆ 2 పుస్తకాలు పట్టుకుని వచ్చి యూట్యూబ్, రామోజీరావు పోగానే యూట్యూబ్ ఛానల్స్లో చక్రధర్ గారు మాట్లాడుతూ చాలా బాగా ఉన్నట్టుగా చెప్పారు. కానీ ఈ పుస్తకంలో మాత్రం లేనిది ఉన్నట్టుగా రాశారు. ఇది ఉన్నది ఉన్నట్టు కాకుండా లేనిది ఉన్నట్టుగా రాశారు అని చెప్పి చేస్తూ, అందుకు నిరసనగా ఈ 2 పుస్తకాలని, అప్పటికే కొన్ని కాగితాలు కూడా తెచ్చుకున్నట్టున్నాడు. ఈ 2 పుస్తకాలను నేను బయట తగలబెడదాం అనుకుంటున్నాను, మీరంతా జాయిన్ కండి అని చెప్పి ఆయన అన్నాడని. మిగతా మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులందరూ దాన్ని వారించే తప్పది. ఒక పుస్తకాన్ని తగలబెట్టడం అంటే ఒక సరస్వతీదేవిని తగలబెట్టడం కింద లెక్క. అలాంటి పనులు ఇక్కడ జరగడానికి వీల్లేదని వారిస్తే అతను వెనక్కి తగ్గాడని నేను విన్న కబురు. దీన్ని నేను ఎలా చూడాలి అనేది, పుస్తకం రాసి ఇప్పటికే 3-4 ఏళ్ళు అయింది. కరోనా సమయంలో రాశాము, వెలువడింది. నేను అసలు ఆ సమయంలో అడ్డొస్తున్నాను అనుకోకండి. ఆ సమయంలో నేను విజయవాడలో ఉన్నాను. పల్లవి పబ్లికేషన్స్ నారాయణ గారికి చెప్పి పదే పోరి తెప్పించుకున్నా. అప్పటి విషయాలందరికీ వాటికి రాలా. ఆయనే పల్లవి పబ్లికేషన్స్ నారాయణ గారు తెప్పించారు నా కోసం. చదివిన తర్వాత నేను మీకు ఫోన్ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్ రావటం జరిగింది. ఈ పుస్తకం గురించే నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత కరోనా అనంతరం పుస్తకం గురించి చర్చ మొదలైన తర్వాత పుస్తకం అమ్మకాలు కూడా చాలా బాగా సాగాయి. నా మటుకు నాకు చదివిన తర్వాత అనిపించింది ఏంటంటే, నిందాస్తుతి లాంటి ఒక రచన చేశారు మీరు. ఉన్నది ఉన్నట్టు అంటూ నిందాస్తుతి అంటే మీరు స్తుతిస్తున్నారు. స్తుతించడం అంటే ఆయన కృషిని మీరు శ్లాఘిస్తున్నారు. శ్లాఘిస్తూ ఆయన స్థాయికి చేరుకోవడానికి ఆయన ఎన్ని టక్కుటమార, గజకర్ణ, గోకర్ణ విద్యలు ఆయన ప్రదర్శించగలరో దాన్ని మీరు నిందిస్తున్నారు. ఈ 2 మీరు ఇందులో ఆ ఫీట్, అది ఇంటలెక్చువల్ ఫీట్, మీరు చేసింది ఒక ఇంటలెక్చువల్ ఫీట్. అడ్డుపడుతున్నాను అనుకోకండి. అయితే ఈ రామోజీ ఉన్నది ఉన్నట్టులో మీరు చాలా సంగతులు ప్రస్తావించారు, చాలా సంఘటనలు అందులో మీరు పేర్కొన్నారు. శ్రామిక దోపిడీ గురించి ప్రత్యేకంగా మీరు పేర్కొనడం కూడా జరిగింది. ఇటీవల చాలామంది పత్రికా రచయితలు, మనం నిర్మోహమాటంగా వాళ్ళ పేర్లు మనం చెప్పుకోవచ్చు. గార శ్రీరామూర్తి గారు కావచ్చు, మదలపర్తి కిషోర్ గారు కావచ్చు, ఈనాడులో శ్రామిక దోపిడీ జరిగింది అని వాళ్ళు నిర్భయంగా వాళ్ళు తెలియజేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ పుస్తక రచనకు మీరు ఎందుకు పూనుకున్నారు, ప్రేరేపించినటువంటి సంఘటనలు ఏంటి? పైగా రామోజీరావు గారు చాలా ఆరోగ్యంగా వారు జీవించి ఉండంగానే ఈ పుస్తకం మీరు ప్రచురించి విడుదల కూడా చేశారు. మీరు యాక్చువల్గా అదే చాలా మంది ఏం చేస్తారంటే, ఆ వ్యక్తి మరణించిన తర్వాత వాళ్ళ మీద క్రిటికల్గా రాస్తారు. కానీ నేను ఆయన హెల్దీగా ఉన్నప్పుడే, చాలా పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్న టైంలోనే రాసి ప్రిఫేస్లో కూడా స్పష్టంగా చెప్పాను. ఇది ఏమిటంటే, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ మీరు చాలా విలువిస్తారు. పత్రికా స్వేచ్ఛకి, భావ ప్రకటన స్వేచ్ఛకి బాగా విలువిస్తారు. అలా విలువ ఇవ్వబట్టే కదా వాడు ఈనాడు
అనేక మంది మీద అంత స్వేచ్ఛగా రాయగలుగుతున్నది అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉండబట్టే. భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమే పత్రికా స్వేచ్ఛ కూడా. ఇవాళ ఇన్ని పత్రికలు, ఇన్ని ఛానల్స్ ఉన్నాయంటే మనం ఒక డెమోక్రసీలో ఉన్నామంటే ఆ స్వేచ్ఛ కారణంగానే మనము మన అభిప్రాయాల్ని పంచుకోగలుగుతున్నాం. అలా చెప్పే క్రమంలో ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నాను. దీన్ని ఒక పాజిటివ్ టోన్తో మీరు చూస్తారని నేను భావిస్తున్నాను. మీ సంస్థ తరఫున ఏమైనా అభ్యంతరాలుంటే, సవరణలుంటే ఆధికారికంగా నాకు పంపిస్తే రీప్రింట్లో కూడా అది పబ్లిష్ చేస్తాను అని చెప్పి నోట్లోనే రాశాను. 4 ఏళ్ళు అయింది పుస్తకం మీద. ఈ రామోజీ గ్రూప్ సంస్థల నుంచి ఏ రకమైన స్పందన లేదు. రామోజీరావు గారు రెస్పాండ్ అవ్వలేదు, లేకపోతే వారి వారసులైనటువంటి కిరణ్ కావచ్చు, మరొకళ్ళు, లేదా వ్యవస్థలు ఉంటాయి కనుక లీగల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ నుంచి కూడా ఏ రకమైనటువంటి ప్రతిస్పందన లేదు. సరే, ఎందుకు ప్రతిస్పందించలేదు అనేది వాళ్ళ నిర్ణయాలని బట్టి ఉంటుంది. స్పందిస్తే ఏమిటి, స్పందించకపోతే ఏమిటి అనేది వాళ్ళ నిర్ణయాలకి. అది మొదటి నుంచి కూడా రామోజీరావు గారు భావ ప్రకటన శిశుకి చాలా విలువిస్తూ వచ్చాడండి. దాని మీద అనేక ఎడిటోరియల్స్లు కూడా స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. ఆయన ఎడిటర్స్ గిల్డ్ చైర్మన్గా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఒక ప్రెస్ బిల్లు తెస్తే దానికి వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో జర్నలిస్టులతో కలిపి పతాకాలు పుచ్చుకొని అక్కడ ఊరేగింపులు తీసినటువంటి వ్యక్తి కనుక అలాంటి వ్యక్తి మీద రాసిన ఈ పుస్తకము, ఇది నిజానికి నాకంటే ముందు ఆయన చెరుకూరి మిత్రుడు, వాళ్ళ బంధువు చంద్రమౌళి గారు, చెరుకూరు చంద్రమౌళి గారు, రామోజీరావు గారి కజిన్స్ సన్ను చెరుకూరు చంద్రమౌళి గారు రాశారు. అది ఇంకా మోర్ క్రిటికల్ గా రాశారు. చాలా రామోజీ చివరికి మిగిలేది అనేది ఆయన స్వస్థలంలో, స్వగ్రామంలోని ఇంటి ఫోటో పెట్టి అక్కడి నుంచి మొదలు పెట్టారు. కవర్ మీద ఫోటో పెట్టి చాలా లలుతుగా వెళ్ళి చాలా క్రిటికల్ గా వెళ్ళాడు. నేను చేసినది ఏంటంటే ఇట్స్ నాణ్యానికి 2 పక్కలా చూపించే ఒక ప్రయత్నం అయితే చేశాను. నేను అకాడమిక్స్లో కూడా నేను ఉన్నాను కనుక ఒక అకాడమిక్ రీసెర్చ్ స్కాలర్ లాగా నేను దీన్ని తీసుకుని, ఇది యాక్చువల్గా ఎలా మొదలైందంటే నా ఆటోబయోగ్రఫీ రాసుకునే క్రమంలో ఒక చాప్టర్ రాద్దాం అనుకున్నాను. అది అలా పెరుగుతూ వచ్చింది. 372 పేజీల పుస్తకంగా వచ్చింది. ఇప్పటివరకు ఈ పుస్తకం మీద ఎటువంటి రామోజీ గ్రూప్ నుంచే కాకుండా ఇతరత్ర ఎవరూ కూడా, చదివిన వాళ్ళు ఎవరూ కూడా ఇందులో అభ్యంతర పెట్టదగ్గ విషయాలు ఏవి నా దృష్టికి తేలేదు. ఎందుకంటే అంత ఇంకా కొంతమంది మిత్రులు అయితే నువ్వు చాలా స్పీడ్ బ్రేకర్లు వేసుకుంటూ రాసావు, ఇదే ఇంగ్లీష్లో అయితే చాలా దూకుడుగా రాసేవాళ్ళు. వాళ్ళు ఎవరైనా సరే ఇంగ్లీష్ రైటర్స్ ఒక విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని కూలగొడితే కానీ నిద్రపోని నైజం అనేది ఉంటుంది, నువ్వు ఎందుకని అంత కట్టడి చేసుకుంటూ రాశావు అని వాళ్ళకి నేను చెప్పిన సమాధానం ఒకటే, ఇది నాణ్యానికి ఒక పక్కే కాదు, 2వ పక్క కూడా చూపిస్తూ వచ్చాను. ప్రతి ఆర్గ్యుమెంట్కి మళ్ళీ దాని సపోర్టివ్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటూ వచ్చాను. రామోజీరావు గారు స్వయంగా చదివిన ఈ పుస్తకంలో ఏముంది, అంత కరెక్టే చెప్పాడు అని ఆయన కన్విన్స్ కావాలి. అంటే నేను ఒక జర్నలిస్ట్గా ఒక 40-50 ఏళ్ల కెరీర్ను నేను సత్యనిష్ట, ఆబ్జెక్టివిటీ అనే దానికి నేను కట్టుబడి ఉంటూ అన్ని రకాల వాదనలకి నేను దాంట్లో పట్టం కట్టాను. అది అందుకనే ఆ పుస్తకము ఎవరు కూడా నెగటివ్గా ఏమీ రాలేదు. ఒక్క ఇన్సిడెంట్ ఫస్ట్ టైం ఏంటంటే ఇవన్నీ చెప్పాను, కందకు లేని దురద కత్తిపేటకు ఎందుకన్నట్టుగా రామోజీరావు గారికే ఆ పుస్తకానికి సంబంధించి ఏ రకమైన అభ్యంతరాలు లేనప్పుడు ఆయన మరణానంతరం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన ఈనాడు మాజీల అంటే ఆయన ముందే పుస్తకాలు, ఆ జర్నలిస్ట్, సోకాల్డ్ జర్నలిస్ట్ పుస్తకాలు తెచ్చాడంటేనే ఒక పథకం ప్రకారం వచ్చినట్టుగా అర్థమవుతుంది. స్పాంటేనియస్ గా వచ్చిన మొమెంటరీ ఇది కూడా కాదు, పథకం ప్రకారం వచ్చాడు. ఆయన ఒక జర్నలిస్ట్ అయ్యింది, ఏదో ఒక పత్రికల్లో పనిచేసి ఉంటాడు కదా, ఈనాడు, ఉదయం లాంటి పత్రికల్లో పనిచేసి అనేక వార్తలు రాసి ఉంటాడు కదా. ఆయన కూడా ఎవరినొకళ్ళని విమర్శించుంటాడు కదా. విమర్శిస్తే మరి ఆయన రాసిన వార్తల్ని, ఆ వార్తలతో కూడిన పత్రికల్ని తగలబెట్టాలి కదా. ఈ లెక్కను చూసుకుంటూ ఉంటే డిసెంట్ని గౌరవించలేకపోవటం అనేది
ఇన్ని పత్రికలు ఉన్నాయి, ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, ఇన్ని యూట్యూబ్లో ఉన్నాయి. నన్ను వ్యతిరేకించిన ప్రతిదీ నేను ఏదో చేసేయాలనుకుంటే, ఈనాడే తీసుకోండి, ఈనాడులో అనేక మంది మీద ప్రతిరోజు ఏదో ఒక విమర్శ ఉంటుంది. విమర్శ చేసిన ప్రకటనలు వేస్తారు. దేశం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అన్ని పేపర్లన్నీ ఏదో ఒక పట్టణంలో తగలబెడుతూనే ఉండాలి ఎవరో ఒకళ్ళు. అది కాదు కదా డెమోక్రసీలో. ఆ డెమోక్రటిక్ స్పిరిట్ని ఎందుకు అర్థం చేసుకోవటం లేదు అనేది నాకు, అంటే పుస్తకంలోని విషయాలని దాన్ని చూసే ఉన్నది ఉన్నట్టుగా దాన్ని చూడటానికి ప్రయత్నం చేయకుండా నేనేదో లోపల ఏదో పెట్టుకున్నా ఆ మిత్రుడు, అంటే బియాండ్ ఏ పాయింట్ పెట్టుకుని అలా చేయటం అనేది కొద్దిగా అది జర్నలిస్టిక్ ప్రమాణాలకు కూడా నాకే చాలా. ఆ మరణానంతరం ఈనాడు ప్రకటించినటువంటి ఆ ఏదైతే అక్షర సూర్యుడు అనేటటువంటి పదప్రయోగం ఏదైతే ఉందో దాని మీద తాడి ప్రకాష్ గారు లాంటి ఈనాడులో రామోజీ గారి మెప్పు పొందినటువంటి సీనియర్ జర్నలిస్టులే ఆయన తెల్లవారితే ఆ తెల్లని తొలి వెలుగులా కనిపిస్తారు, రాత్రి అయితే నల్లని ముసుగుదంగా, ఆ విషయం ఎవరికి తెలియదని చాలా ఘాటైనటువంటి పదజాలంతో తాడి ప్రకాష్ గారు లాంటి వాళ్ళు విరుచుకుపడిపోయినటువంటి ప్రకటనలు కూడా మనం చూసాం. వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ ఆ విధంగా సాగింది. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు దీంట్లో రామోజీరావు నిజంగా ఇంద్రుడు చంద్రుడు అని నువ్వు నమ్ముతుంటే ఒక 400 పేజీలు అక్షరాయుధుడు అను అక్షర యోధుడను పెట్టుకుని అక్షరయోధుడు రామోజీరావు అని పుస్తకం రాసుకునేటువంటి అవకాశాలు ఇప్పటికే ఉన్నాయి కదా. ఎవరైనా రాయొచ్చు, దానికి ఏమి నా వరకే పరిమితం కాదు కదా. లేకపోతే ఈ పుస్తకంలోని ప్రతి పేజీని ప్రతి స్టేట్మెంట్ని ఖండిస్తూ వేరే ఇంకో పుస్తకం తీసుకురా, ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టు, నిజానిజాలు తేలుతాయి కదా. అలాగే ఆయన అక్షరయోధుడు అంటున్నప్పుడు ఈనాడులో ఆయన రాశారంటున్న సంపాదకీయాలు సైన్ ఎడిటోరియల్స్ ఉన్నాయి కదా. పోనీ రామోజీరావు గారు రాసిన సైన్ ఎడిటోరియల్స్ అన్ని కలిపి ఒక పుస్తకం వేయమనండి. అనేక స్కోపులు ఉండగా అది ఇది లేకుండా చేయటం అనేది, అంటే నాకేమనిపించిందంటే ఒక చెట్టు కూలింది అనుకోండి, ఫైనల్గా నేను ఒక కంక్లూషన్కి వచ్చింది ఏంటంటే, ఒక చెట్టు కూలినప్పుడు సహజంగానే ఒక చిన్నపాటి శబ్దం అవుతుంది, ఫీబుల్ వాయిస్ అయినా ఆ రకమైన వాయిస్ అని నేను అనుకుంటున్నాను. దాన్ని పెద్దగా నేను అంత సీరియస్గా పట్టించుకున్నది కూడా ఏమీ లేదు. ఇప్పుడు మొన్న ఒక వార్త చదివానండి, దక్షిణ కొరియాకి ఉత్తర కొరియాకి మధ్య చాలా పచ్చగడ్డేస్తే బగ్గుమనేటువంటి ఇది ఉంది. దక్షిణ కొరియా వీడియోలు, వాళ్ళ డ్రామా చాలా ఫేమస్. దక్షిణ కొరియా డ్రామా వీడియోల్ని చూస్తున్నారని ఉత్తర కొరియాలోని టీనేజర్స్ని కొంతమందిని ఉత్తర కొరియా వాళ్ళు అసాసినేట్ చేశారు ప్రభుత్వం. అక్కడ ఒక ఆటోక్రటిక్ ఇది ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి, ఒక వీడియోస్ చూసినందుకే, డ్రామా వీడియోస్ చూసినందుకే ఆ టీనేజర్స్ని అట్లా చేశారంటే, అటువంటి పరిస్థితులు ఆ నియంతృత్వ దేశాల్లో ఉంటాయి. మనది చాలా, మనము డెమోక్రటిక్ దీంట్లో ఉన్నాం కనుక జర్నలిస్టులైనా యూట్యూబ్ చూసేవాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోగలగాలండి. ప్రాసెస్ ఏమిటి, ఎదుటివాడి గొంతుని నొక్కేసే ప్రయత్నం అనేది కామెంట్స్ రూపంలో కావచ్చు. ఇప్పుడు నేనేదో నేను మాట్లాడుతున్న దాన్ని నేనేదో రామోజీరావుకి వ్యతిరేకమో లేకపోతే మరొకళ్ళకి అనుకూలమో అనే ఒక బ్రాండింగ్ అనేది చేయటం అనేది చాలా బాధాకరమైన. సద్విమర్శ అనేది చచ్చిపోతుంది కదా. మాట్లాడాలి కదా, రకాల అభిప్రాయాలు మనం ముందుకు తెస్తే, వ్యక్తీకరణ అనేది జరిగితేనే కదా అభిప్రాయం. ప్రజాస్వామ్యంలో 10 రకాల అభిప్రాయాలు రావాలండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి దోహదపడ్డ అంశాలు ఏంటి? జగన్ ప్రభుత్వానికి సంబంధించిన అనేక విషయాలు చర్చకు రావటం వల్లే కదా ప్రజలకు నిర్ణయం తీసుకుంది చంద్రబాబుకు అనుకూలంగా. అది దాన్ని ప్రోత్సహించాల్సింది పోయి మేము అధికారంలోకి వచ్చేసాము, మాకు ఇంకా తిరుగులేదు అని ఒక విర్రబీగుతూ ఈ రకంగా చేయటం అనేది మాత్రం కూర్చున్న కొమ్మని నరుక్కోవటం లాంటిదే. నిజానికి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన స్టేట్మెంట్ చాలా పరిణితితో కూడుకున్నాయి. పాలన మీదే దృష్టి కేంద్రీకరిస్తానన్నాడు, అమరావతి నిర్మాణం మీద అన్నాడు, ఏదో ప్రత్యర్థుల్ని సాధించడమో కక్ష సాధించడమో నా జయం కాదు అన్నాడు. నాకు ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ నాకు కనపడ్డాడు. ఆయన వరకు ఏం ప్రాబ్లం లేదు. కింద స్థాయిలో ఉండేటువంటి సోకాల్డ్ చెప్పుకుంటున్నటువంటి క్యాడర్గా కొంతమంది వాళ్ళు తమకి తాము ఇది చేసుకుని అల్టిమేట్గా
వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి హాని చేసేటువంటి సంఘటనలు, వరుస దీంట్లో సంఘటనలు. ఎందుకంటే ప్రజలు చాలా విఘ్నులండి. ప్రజలు చాలా విఘ్నులు. ప్రతిదీ చాలా మైన్యూట్గా గమనిస్తారండి. గమనించి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరికి కీలరికి వాత పెట్టాలి అనేది వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఇవాళ జగన్ ప్రభుత్వం చేసిందంటున్న తప్పుల్ని నువ్వు ఎత్తి చూపుతూ నువ్వు మళ్ళీ అదే బాటలో వెళ్ళటం అనేది ఇది రిడిక్యులస్. నువ్వు మళ్ళీ అదే పనులు చేస్తూ ఉంటే నీకు ఆయనకి నువ్వు ఏదైతే తప్పు చెప్పావో, తప్పు అంటున్నావో, అదే బాటలో వెళ్తుంటే ఇంకా తేడా ఏంటి? ఇవన్నీ చూస్తారు కదా. కానీ నేనేమంటున్నానంటే ఇప్పటికైనా మనం ఏంటంటే ప్రభుత్వాల్లోకి వచ్చినప్పుడు ఎవరికైనా ఏ వర్గానికైనా బాధ్యతగా ఉండాలి. మరింత అందరినీ కలుపుకు వెళ్ళగలిగేటువంటి ఒక ఇది లేకపోతే ఏ పార్టీ అయినా ఒక కులం ఓట్లతోనే అధికారంలోకి రాదు. అది చాలా సుస్పష్టము. అందరూ కలిసినప్పుడే, ప్రజల్లోని అన్ని వర్గాల వాళ్ళు మద్దతు తెలిపినప్పుడు మాత్రమే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. ఆ క్రమంలో మనం అందరినీ కలుపుకు వెళ్ళటం అనేది గుర్తించాలి అనేది నా. చక్రధర్ గారు, ప్రభుత్వం తమ సొంత నిధులు ఖర్చు పెట్టి 13 కోట్ల రూపాయలని లెక్కలు తేల్చారు. రామోజీరావు గారి సంస్మరణ సభ నిర్వహించింది. భారతరత్న వారికి ప్రకటించాలని చెప్పి ఉద్ఘాటించారు వక్తలందరూ. కీరవాణి గారు లాంటి సుప్రసిద్ధ సంగీత దర్శకులు అయితే ఏకంగా వారిని కురుపితమహులైన భీష్మాచార్యులు వారితో పోల్చారు. అంపశయ్య మీద శయనించారు, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇత్యాది పదప్రయోగాలన్నీ చేశారు. అసలు దీనిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఒకటండి, యాక్చువల్గా ఒక ప్రభుత్వము ఒక మీడియా అధినేత అయినప్పటికీ కూడా ప్రభుత్వ కార్యక్రమంగా చేయటం అనేది చాలా పొరపాటు నిర్ణయమేనండి. దాంట్లో ఏమి సందేహం లేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా తన కాలంలో రాశారు, ఇది చేయటం అనేది పొరపాటు. ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ద్వారా నిర్వహించుంటే బాగుండేది అని చెప్పి ఆయన ఫీల్ అయ్యాడు. అది జరగకపోగా అది ఎందుకు మరి అనాలోచితంగా తీసుకున్నారో దానివల్ల ఒక ఆదిలోనే అంశపాదన్నట్టుగా ఒక చెడ్డ పేరు అనేది వచ్చింది. ఆ సభలో మాట్లాడిన తీరు కూడా, ప్రతి ఒక్కరు మాట్లాడిన తీరు కూడా కొన్ని ఆక్షేపణీయంగానే ఉన్నాయి. చంద్రబాబు గారు మాట్లాడుతూ ప్రధానంగా ఎన్టీ రామారావు గారికి, రామోజీరావు గారికి భారతరత్న వచ్చేట్టుగా చూస్తానని చెప్పారు. సంతోషం. ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తర్వాత విశాఖపట్నంలో రామోజీ గారి పేరిట ఒక చిత్రనగరిని నిర్మిస్తామని చెప్పి అన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. రామారావు గారికి చాలా ఏళ్ల బట్టి ఉన్నా కానీ 96లో ఎన్టీ రామారావు గారు పరమపదించినప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారికి భారతరత్న రావాలి అని కోరుకుంటున్నటువంటి అభిమానులు ఉన్నారు. ఆ విధమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. అసలు అంటే ఇప్పటి వరకు అది సానుకూల పడలేదు. అంటే ఒకటి, రామారావు గారికి భారతరత్న వాయిదాలు పట్టానికి సంబంధించి ఎవరో మీలాంటి మిత్రులు చెప్పిన ఒక కథనం ఏంటంటే, లక్ష్మీభారతి గారే ప్రధాన అడ్డంకి భారతరత్న రాకపోవటానికి. భారతరత్న ఎన్టీఆర్కి ప్రకటిస్తే అర్ధాంగి హోదాలో ప్రోటోకాల్ ప్రకారం ఆవిడ తీసుకోవాల్సి ఉంటుంది, అదే అడ్డుపడుతోంది అని చెప్పి అన్న మిత్రులు ఉన్నారు. అదే అడ్డంకి అయితే నేను స్వీకరించను, వారికి భారతరత్న ప్రకటిస్తే వారి నటవారసుడు బాలకృష్ణని వెళ్ళి స్వీకరించవలసిందిగా నేను రాతపూర్వకంగా రాసిస్తానని లక్ష్మీభారతి గారు ప్రెస్ మీట్లు పెట్టారు. ఇప్పుడు మనకి ఎవరికి ప్రకటించినా అర్హులైన వాళ్ళకి ప్రకటిస్తే ఎవరికి అభ్యంతరాలు లేవండి. రామోజీరావు గారికి నిజంగా భారతరత్న కావటానికి అవసరమైన అర్హతలన్నీ ఉన్నాయి అని నిజంగా కేంద్ర ప్రభుత్వము భావిస్తే ఇచ్చుకోవచ్చు. ఆయన ఒక వ్యాపారి, పారిశ్రామికవేత్త కూడా కాదు, ఇండస్ట్రీస్ ఏమీ పెట్టలేదు. ఒక మీడియా, సమాచార, వినోద రంగాల్లో ప్రధానంగా కృషి చేస్తూ వచ్చిన మార్గదర్శి, తోడుగా ఒక చిట్ ఫండ్స్ ద్వారా ఆయన ఆర్థిక మూలాలన్నీ అక్కడ ఉన్నాయి, దాని ద్వారా చేసుకుంటూ వచ్చారు. ఈ దేశంలో భారతరత్న అంటే మొత్తం దేశాన్ని ప్రమాణంగా తీసుకుంటాం కదా. ఈ దేశంలో చాలా నిస్వార్థంగా ఇంతకంటే పెద్ద ఎత్తున సర్వీసెస్ దేశం కోసం అందించినటువంటి ఘనులు అనేక మంది ఉన్నారు, మహనీయులు అనేక మంది ఉన్నారు. పద్మవిభూషణలను పత్రికా రంగంలోనే తీసుకున్నా కూడా ఈయనకంటే పెద్ద స్టేచర్ ఉండి ఎంతో ముద్ర జాతి జనులని
మేల్కొల్పినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఈయన మీడియా యజమాని కింద ఇస్తూ పోతే, మీడియా యజమానిగా ఇచ్చినా కూడా ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకుడు కేఎల్ ప్రసాద్ ఉన్నాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూపు రామ్నాథ్ గోయింకా ఉన్నాడు. అలా నేషనల్ వైడ్గా తీసుకుంటే ఏ ప్రమాణాల ప్రకారం ఇస్తారు అనేది ఆలోచించాలి. అది ఆలోచించకుండా ఒకటి తొందరపాటుగా ఆయన ప్రకటించారు. మంచిదే, వస్తే మంచిదే. అఫీషియల్గా చెప్పడం మాత్రం, అఫీషియల్గా కండక్ట్ చేయడం అనేది మాత్రము అభ్యంతరకరమే. ఇంకొకటి ఏంటంటే, సంతాప సభకి సంబంధించి ప్రముఖ పత్రికలన్నింటిలో కూడా ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. ఈనాడు వారికి కూడా ఇచ్చారు. ప్రభుత్వ ప్రకటన అంటే రామోజీరావు గారి సంతాప సభకి సంబంధించి ప్రభుత్వ ప్రకటనకు కూడా ఆదాయం వచ్చేసింది ఆయనకి, ఆయన సంస్థకి. ఆయన తోడలుడు అప్పారావు గారు నా ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, క్రైసిస్లోనూ ప్రైస్ లాగా గల ఘనుడు రామోజీరావు అని. అచ్చంగా అదే అనిపించిందండి నాకు. ఆయన పోయిన తర్వాత కూడా ఆయన సంతాప సభ ఆయన గ్రూపుకి ఇన్కమ్ తెచ్చిపెట్టినటువంటి ఇది బహుశా ప్రపంచంలో మరి ఇంకెక్కడా ఉండదు. రామోజీ గ్రూప్ తరఫున కిరణ్ గారు 10 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు అమరావతి అభివృద్ధి కోసం అని అన్నారు. నిజమే. నువ్వు రేపు రాబోయే 5 ఏళ్లలో ఈనాడు వారికి ప్రకటనల రూపంలో ఎన్ని కోట్లు నువ్వు ఇది చేస్తావు? ప్రభుత్వం తిరిగి ఎంత చెల్లిస్తావు? 10 కోట్లు కూడా బహుశా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ ఫండ్స్లో నుంచి ఇచ్చారు. సో ఇంత సభకి అంత పెట్టినప్పుడు ఆ 10 కోట్ల మొత్తం ఏ దీనికి, రేపు వచ్చే మొత్తం ఏమిటి, ఆహారం ఏంటి, ఇవన్నీ చూసినప్పుడు ఆ సభలో ప్రసంగాలు కూడా చాలా ఏకపక్షంగా సాగాయి, బ్యాలెన్స్డ్గా కాకుండా. నేను అన్నట్టుగా కీరవాణి గారి ప్రసంగం దగ్గర నుంచి ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సత్యనిష్టతో ఆయన రామోజీరావు గారు పత్రికను నడుపుతున్నారని చెప్పి ఆయన ప్రకటించడం అనేది కూడా. ఇంకొకటి ఏమిటంటే, పద్మవిభూషణులందరికీ, తెలుగులో ఉన్న పద్మవిభూషణులందరికీ కూడా రేపు ఇదే రకమైన సత్కారాల్ని, ఇదే రకమైన సభలని నిర్వహిస్తారా అనేది ప్రస్తుతం జీవించి ఉన్న పద్మవిభూషణులు రేపు ఎప్పుడైనా సరే ఒక పాలసీ ఉంటుంది కదా. తెలుగులో పద్మవిభూషణులు పొందిన వారందరికీ భారతరత్న కోసం ప్రయత్నం చేస్తాము. పద్మవిభూషణ్ అపోలో ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, అట్లా భారతరత్న కోసం ట్రై చేస్తాము, వాళ్ళ విగ్రహాలు పెడతాము. అంటే ఇవాళ ఏదైతే ఒక పాలసీగా మీరు పాలసీ మ్యాటర్ అది, దాన్ని ఇక ముందు కూడా మేము కంటిన్యూ చేస్తాము, ఇది ఇక్కడి వరకే పరిమితం కాదు అని స్పష్టంగా ప్రకటిస్తే ఎవరు అభ్యంతర పెట్టరండి. అది అందులో ఎవరైనా ఉండొచ్చు, రామోజీరావు గారు. అది లేనప్పుడు ఆ క్లారిటీ అనేది ఇవ్వాలి. గవర్నమెంట్స్ ఏంటంటే వ్యక్తిగత రాగద్వేషాలతో వ్యవహరించకూడదు. 10 మంది అందరూ కలిస్తేనే ఒక గవర్నమెంట్ ఏర్పడుతుంది కనుక ప్రభుత్వాధినేతలు లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీని దృష్టిలో పెట్టుకుని ఒక సముచిత నిర్ణయము, అందరికీ ఆమోదనీయ నిర్ణయాలు తీసుకోవాలి అన్నదే. నాకేమీ రామోజీరావు గారు శత్రువు కాదు, ఆయనకు వస్తే నేను సంతోషించేవాళ్ళలో నేను ఉంటాను మొదటే. అది మాత్రం నాకు కొంత. చక్రధర్ గారు, ఆ తర్వాత ఇళయరాజా గారి సమతా రాగం ఏదైతే మన శ్రీ రామానుజ చిన్నజీయర్ గారి ఆశ్రమంలో జరిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సంగీత కార్యక్రమం. చాలామంది అక్కడ కూడా రామోజీరావు గారి గురించి స్తోత్ర పాఠాల వల్ల వేశారు. ఇక్కడ మీకు గుర్తుందో లేదో, రామోజీరావు గారు నిర్మించిన అన్ని సినిమాల్లోకెల్లా ప్రేమించి పెళ్ళాడు అని ఒక సినిమా, దానికి పట్టుబట్టి డైరెక్టర్ వంశీ గారు ఇళయరాజా గారు నాకు సంగీత దర్శకుడిగా కావాలి అని పట్టుబట్టి ఆ సినిమాకి ఇళయరాజా గారిని తీసుకున్నారట. ఎందుకంటే అందరి మ్యూజిక్ డైరెక్టర్స్ రెమ్యూనరేషన్స్ వేరు, ఇళయరాజా గారు వాళ్ళందరికంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అసలు నా బడ్జెట్కి వర్కౌట్ కాదు ఆయన్ని తీసుకోవడం అంటే, నాకు ఆయన అయితేనే చేస్తానని తాను రెమ్యూనరేషన్ తగ్గించుకొని ఇళయరాజా గారినే తీసుకున్నారు. ఆ తర్వాత మీకు ఉషాకిరణ్ మూవీస్లో రామోజీరావు గారి సంస్థలో ఎక్కడ ఇళయరాజా గారు పనిచేసినటువంటి దాఖలాలు లేవు. ఆ సభలో కూడా చాలా మంది స్తోత్రపాఠాలు వెల్లివేశారు. దాని గురించి మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఒకటి ఏంటంటే, ఆయన చిరంజీవి స్వామి వారు, నాకు ఆయన అంటే మంచి గౌరవం ఉంది. వేద పాఠశాలలు అవి నిర్వహిస్తున్నారు. ఒక హిందూ సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి లేదా దాని పరంపరను కొనసాగించడానికి ఆయన కృషి చేస్తున్నారు. అంతవరకు ఎవరు అభ్యంతర పెట్టరు. ఆయన రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమతా ఇళయరాగం అనే ప్రోగ్రాం పెట్టారు.
ఆ ప్రోగ్రాం మొత్తాన్ని వారు రామోజీరావు గారికి ఒక రకంగా అంకితం ఇచ్చారు. స్వామివారి వేదిక మీద వచ్చి దీపారాధన చేసిన తర్వాత ఆయన మాట్లాడింది. ఇదంతా కూడా ఆహా ప్లాట్ఫామ్ లో ఉంది, మీరు చూసుకోవచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూసినప్పుడు TV9 వాళ్ళు దీంట్లో ఉన్నారు. ఆయన చేసినటువంటి ప్రకటన చిన్నజీవి స్వామి వారు రామోజీరావు గారి గురించి చేసింది ఒకటి చెప్తా. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషకు ఎనలేని సేవలు అందించినటువంటి డాక్టర్ రామోజీరావు గారు మాకు చాలా ఆప్తులు కూడా. ఈవేళ వారి పవిత్ర ఆత్మ ఉన్నతికి, భగవత్ సన్నిధాన ప్రాప్తికి దీన్ని అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. వారి పవిత్ర ఆత్మ భగవత్ సన్నిధికి చేరాలని ఆకాంక్షిద్దాం. మనమంతా కూడా రామోజీరావు గారి ఆత్మశాంతి కోసం 1 నిమిషం మౌనం పాటిద్దాం. లేచిన కూడా అదే ఆ పార్టీ మాత్రం ఇంగ్లీష్లో చెప్పారు. ఇది దీంట్లో ఏంటంటే నాకు అనిపించింది ఏమిటంటే, ఏ స్వామీజీ అయినండి వాళ్ళు బ్రహ్మచర్యం. ఒక బ్రహ్మచారి అంటే దాని మూలం ఏంటంటే బ్రహ్మతో చరించేవాడు, అంటే అనుక్షణము ఒక భగవత్ స్మరణలోనే ఉండేవాళ్ళని బ్రహ్మచారి అంటారు. అట్లాంటిది ఆయన సన్యసించిన వాడు జనరల్గా అసలు ఎక్కడైనా ఒక చావులకు కానీ వాటికి కూడా వెళ్ళరు. వాళ్ళ పూర్తిగా కేంద్రీకరణ అంతా, ఎనర్జీస్ అంతా కూడా భగవంతుడి మీద ధ్యాస పెట్టి, అది రాను ఏమైందంటే ఈయనొక్కడనే కదా, చాలామంది ఈ స్వామీజీలు లౌకికమైన వ్యవహారాల్లోకి తమ పరిమితులు దాటి చొచ్చుకొని వచ్చేస్తున్నారు. ఇది ఒకటి కొంత నాబోటి మిత్రులకి కొంత అభ్యంతరకరమైనటువంటి విషయం. రాజకీయాల్ని శాసిస్తున్నారు, నాయకుల్ని శాసిస్తున్నారు, పార్టీల్ని శాసిస్తున్నారు, ప్రాంతాలని శాసిస్తున్నారు. ఇది పలచన చేస్తుంది కదా. ఇది మనము ఒక గురుస్థానంలో ఉన్నప్పుడు మన నడవడిక అనేది, మనం ఎంతవరకు ఉండాలి, మన పరిధి ఏమిటి, మన యాక్టివిటీ ఏమిటి అనేది చూసుకోవటం అనేది చాలా అవసరం. లేకపోతే ఆయన స్వామీజీ కాదనుకోండి, ఎవరైనా కార్యక్రమం పెట్టుకోవచ్చు, బ్రహ్మాండమైన కార్యక్రమం. సమతా ఇళయరాగం అనేది ఇళయరాజా సంగీతము, ఇళయరాజా మ్యూజిక్ కూర్చున్న పాటలకి తిరుగులేదు కదా. అది ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మొదటేమో కాస్త భక్తి గీతాలతో మొదలైంది ప్రోగ్రాము. నేను మొత్తం చూశాను. భక్తి గీతాలతో మొదలైన తర్వాత అన్ని భక్తి గీతాలు ఉండవు కదా, ప్రేమ గీతాల్లోకి వెళ్ళారు. స్వామీజీ సమక్షంలో అక్కడ ఆయన ఆశ్రమంలో వేదాధ్యయనం చేస్తున్న పిల్లలు కూడా అక్కడే, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అవును, అవి నీట్గానే ఉన్నాయి. ప్రేమ గీతాలైనా మరి ఏమి అప్సీన్తో ఏమి లేవు. నేను మళ్ళీ అది స్పష్టంగా చేయదలుచుకున్నా. ఇళయరాజా అట్లాంటి పాటలు ఎప్పుడు చేయలేదు కదా, చాలా డీసెన్సీ డెకరంతోనే ఉన్నాయి. ఒక ప్రేమ గీతం అలా ఇదైనప్పుడు ఇళయరాజా తర్వాత దాన్ని జోక్యం చేసుకుని, ఇన్ మై ఒపీనియన్ ఎవ్రీ లవ్ సాంగ్ ఈజ్ ఎ డివోషనల్ సాంగ్. ప్రతి ప్రేమ గీతము ఒక ఆధ్యాత్మిక గీతమే అని ప్రకటించాడు. సరే, అక్కడ అన్ని భక్తి గీతాలు పెట్టినా కూడా జనాలకి బోరు కొడుతుందనో మరొకటి కావచ్చు, కానీ సినిమా పాటలు మొత్తానికి నేనేమంటున్నానంటే, నిజానికి ఆ కార్యక్రమాన్ని సమత యుగళ గీతంగా పెట్టిన ఇళయరాజా ప్రోగ్రామ్ అని అంత కమర్షియల్ టింజ్ లేకుండా, భారత సంగీతం చాలా మహోన్నతమైనది. సంగీతాన్ని, ఆ పరంపరని, అది కలిగించేటువంటి అనుభూతిని దాన్ని ఎవరు కాదనలేరు. భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి, అనేక భక్తి తత్వాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క కళాకారుణ్ణి తీసుకుని వచ్చి వాళ్ళందరూ సమ్మేళనంగా ఒక భారతీయతను ఉట్టిపడే, ఇది భారతీయ సంగీతం అంటే ఇది, ఈ సమ్మేళనం ఇది, మన రిచ్నెస్ ఇది అని చాటి చెప్పేలాగా అన్ని రాష్ట్రాల మేలు కలయికతో కనుక ఆ ప్రోగ్రాం కనుక చేసుంటే, ఇన్స్టెడ్ ఆఫ్ సినిమా పాటల్ని కాకుండా శాస్త్రీయ సంగీత కచేరీని ఆ స్థాయిలో చేసుంటే ఆయన పట్ల గౌరవం మరింతగా ఇనుమడించి ఉండేది అని అనిపిస్తుంది నాకు. సార్, చక్రధర్ గారు, ఇటీవల కాలంలో మనం ఒకసారి కొన్ని సంఘటనల్ని నెమరు వేసుకోవాల్సినటువంటి, పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేమిటంటే, ఒకప్పుడు సమాజంలో ఒక 10 మంది ఒక చోట ఒక సమూహంలాగా కూడితే
అక్కడ కులపరమైనటువంటి ప్రస్తావనలు చేయడానికి సాహసించేటటువంటి వాతావరణం ఉండేది కాదు. ఎందుకంటే సమాజంలో అన్ని సామాజిక వర్గాలు సమానమైనటువంటి హోదాను, సుహృద్భావ వాతావరణంలో అందరూ కలిసిమెలిసి ఆ జీవనాన్ని కొనసాగించాలి కాబట్టి ఆ విధమైనటువంటి ఒక కట్టుబాటు, ఒక ఉడంబడిక ఉండేది. అంటే ఇతర కులాల్ని చులకన చేసేటటువంటి ఆచారం ఉండేది కాదు. అయితే ఇటీవలి కాలంలో జరుగుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్స్ పేరు మీద జరిగినటువంటి కొన్ని సభలు, సమావేశాలు, వేదికల్ని చూసిన తర్వాత ఇతర సామాజిక వర్గాల్ని కించపరిచేటటువంటి ప్రసంగాలు, తమ సామాజిక వర్గం మాత్రమే చాలా గొప్ప సామాజిక వర్గం అని ప్రకటించుకునేటటువంటి సాహసాలు, ఇట్లాంటివన్నీ ఇటీవల కాలంలో వెల్లువెత్తుతున్నాయి. దీనిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? అదే ఉంది అంటే మా బ్లడ్ వేరు, మా జాతి వేరు అని అదేదో సరదాగా జోక్గా కూడా వచ్చేసింది. అంటే నాకేమనిపిస్తుంది అంటేనండి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక అంటే అది ఒక రకమైనటువంటి ఒక కొత్త జోష్లో ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం అధికారంలోకి వచ్చాం కనుక దాన్ని, ఆ ప్రైడ్ని మనము సెలబ్రేట్ చేసుకోవాలి, దాన్ని ఇంకాస్త స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి అనే ఒక దీంట్లోకి వీళ్ళు వస్తున్నారేమో అని అనిపిస్తుంది. అది చెరుపు చేస్తుందండి. ఏ కుల సమ్మేళనం చేసినా కూడా అది చాలా నష్టదాయకంగా ఉంటుంది. ఆ సమాజంలో విభజన రేఖల్ని స్పష్టంగా పెంచడానికి ఉద్దవుతుంది. చాలా సంస్థల్లో యజమాని కులం ఏదైతే ఆ కులానికి చెందిన వాళ్ళే ఎక్కువ మంది రిక్రూట్ అవుతూ ఉంటారు. సహజంగా జరుగుతుంది. ఇప్పుడు రేపు ఏమవుతుందంటే పిచ్చి కుదిరింది తలకి రోకాలు చుట్టమన్నట్టుగా మా సంస్థల్లో ఫలానా మా కులం వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాం అని ప్రకటించిన ఆశ్చర్యపోనక్కర్లా. ఇంకాస్త ముందుకెళ్ళి అది చెయ్యరులేండి, వ్యాపారం మళ్ళీ దెబ్బతింటుంది కదా. అందరూ మా ప్రోడక్ట్స్, మా సర్వీసెస్ పూర్తిగా మా కులం వాళ్ళకే అందిస్తాం, ఇంకెవరికి అందించము అని ప్రకటించమనండి. ఇదేంటంటే మనం ఒక పక్కనేమో విశ్వమానవుడిగా అవతరించడం కోసం అని నాగరికతలం అని చెప్పుకుంటున్నాము, అట్లా ముందుకెళ్తూ ఒక పక్కనేమో వెనక్కి వెళ్తున్నాం. అమెరికా వెళ్ళినా కూడా మనకి అక్కడ కులపరమైనటువంటి కాంగ్రిగేషన్స్ తో చేసుకుంటుంటే మనం ఎటుపోతున్నామా ఏమిటి అనేది మొన్నదే మనం మీ ఇంటర్వ్యూలోనే కిషోర్ గారు చెప్పినట్టు ఆ గురజాడ వారిదే గుర్తొస్తుంది. మతములు కులములు అన్నీ మాసిపోవును, జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును అనేది. ఆ జ్ఞానము నిలిచి వెలగడానికి మనం ప్రార్థించడం తప్పించే ఇది తగ్గాలండి. ఎవరైనా సరే ఆలోచించుకోవాలి. నలుగురిని కలుపుకోవటం, అందులో ముఖ్యంగా భారతదేశం వంటి భిన్న కల్చర్స్ ఉన్నాయి, భిన్న కులాలు ఉన్నాయి, భిన్న మతాలు ఉన్నాయి. ఈ ఒకే కులంలో మళ్ళీ రకరకాల శాఖలు తగలబడ్డాయి మనకి. అనేక ప్రాంతాల వారీగా ఆచార వ్యవహారాలు వేరు, మళ్ళీ వేరుగా ఆహార అలవాట్లు వేరుగా ఉన్నాయి. సామాజిక వర్గం ఒకటే అయినప్పటికీ ఇంత దీంట్లో నేనేమంటానంటే మామూలు సిరివెన్నెలు చెప్పిన సూత్రమే, స్వార్థం లెవెల్ పెంచుకుందాం. నా కులము నుంచి దాన్ని ఎదుగుదాం. నా ప్రాంతము, నా జిల్లా, నా రాష్ట్రము, నా దేశము, నా ప్రపంచము, అక్కడ దాకా వెదిగితే స్వార్థపు పరిధిని మనం పెంచుకుంటూ పోదాము. అప్పుడు కాస్త అందరూ సర్వేజన సుఖినో భవంతు అనే దీనికి వెళ్ళకపోతే దీనివల్ల ఏమి అల్టిమేట్గా చెరిపే చేస్తుందండి. మన ఆలోచనలను కుదించుకుపోతాము. పక్కవాడిని ముందు ఎవరి దగ్గరికి వెళితే వీడే కులం వాడా లేకపోతే ఏ ప్రాంతం వాడా అని చెప్పుకొని వాళ్ళతో వ్యవహరించటం అనే పరిస్థితులకి, ఆ వ్యవహరించడంలో కూడా, ఆ విధి విధానాల్లో కూడా, ఆ ప్రవర్తనలో కూడా చాలా రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వస్తుంది. ఇది ఏం చెప్తాం, ఏం చెప్పలేమండి. అది ఏ కులం చేసినా తప్పే అంటాను నేను. సార్, అలాగే రామోజీ గారి సంస్మరణ సభ ఏదో వారోత్సవాల్లో లేదా నవరాత్రుల్లాగో కొనసాగింది. ఆ తర్వాత మరి ముఖ్యంగా చండ్రరాజేశ్వరరావు గారి ఫౌండేషన్ ఏదైతే ఉందో వృద్ధ సేవాశ్రమం, అక్కడ జరిగినటువంటి సంస్మరణ సభ, అక్కడ కూడా ఆటపాటలతో రామోజీరావు గారిని కీర్తిస్తూ వాళ్ళు చాలా ఘనంగా నివాళులు అర్పించారు. దాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? కొండాపూర్లో మన సిపిఐ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న చంద్రరాజేశ్వరరావు గారి ఫౌండేషన్ తరఫున ఒక వృద్ధాశ్రమం ఉంది. నేను కూడా వెళ్ళాను 1-2 సార్లు. మన ఏబికే ప్రసాద్ గారిని కలుసుకోవడానికి కోసం వెళ్ళాను. వృద్ధాశ్రమం నిర్వహణ అది కూడా చాలా చక్కగా ఉంటుంది. మంచి భోజనం, నీట్నెస్ అంతా కూడా. దానికి ఏమి, ఆ సభకు సంబంధించిన కార్యక్రమం మాత్రం స్తోత్రపాఠాలు, స్తుతి గీతాలతో సాగింది.
అందులో సిపిఐ అగ్ర నాయకుల్లో సురవరం సుధాకర్ రెడ్డి గారు, అట్లాగే మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆ వృద్ధాశ్రమంలో ఉండేటువంటి మాజీ కమ్యూనిస్టులు వీళ్ళంతా కూడా అటెండ్ అయిన ఒక సభలో ఒక కార్యకర్త రామోజీరావు గారిని దాదాపుగా ఆకాశానికి ఎత్తుతూ ఒక పాట పాడాడండి. అది చాలా, అంటే మనం అది చూసినప్పుడు నిజానికి పాట పాడకూడదు, కీర్తించకూడదు అని ఎవరికి ఉండదు. అదే రామోజీరావు గారి ఫ్యామిలీ ఏమైనా సొంతగా ఫిల్మ్ సిటీలో కార్యక్రమం పెట్టుకున్నప్పుడు బంధువులో మరొకళ్ళో ఒక మంచి గీతం, ఒక క్యాసెట్టే రిలీజ్ చేయొచ్చు. రామోజీరావు గారి సేవల మీద టోటల్గా ఒక 9 పాటలు 10 పాటలతో ఒక క్యాసెట్ రిలీజ్ చేసి కీరవాణి చేతగా మ్యూజిక్ కూడా చేయించుకోవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు. లేదంటే వారికి ఈ బయోపిక్లు వస్తున్నాయి కదా, భారతరత్నం కూడా ఉపకరిస్తుంది. ఒక బయోపిక్ తీస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన కూడా నాకు ఈ మధ్య వచ్చింది. ఎందుకంటే నేషనల్ లెవెల్లో చెప్పాలంటే రామోజీరావు గారి ప్రస్థానం గురించి కళ్ళకు కట్టినట్టుగా ఎగ్జిబిట్ చేయటానికి బాగుంటుందేమో. బయోపిక్ ఒకటి చేసుకోవచ్చు, క్యాసెట్స్ రిలీజ్ చేసుకోవచ్చు. అక్కడ కార్యకర్త పాడిన పాట, కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం ఉన్న కార్యకర్త పాడిన పాట, నేను మార్నింగ్ దాన్ని వింటూ కూడా కొన్ని చరణాలు రాసుకున్నాను. నేను అయ్యో తప్ప రాగయుక్తంగా నేను పాడలేను, కానీ వారి భావం సాహిత్యం వినిపించచ్చు. సాహిత్యం చెప్తా. పాడుతా తీయగా పాట పాడుతున్నా వస్తావా, పల్లి తల్లి కాన పదము వింటూ నిదురపోయినావా, రామోజీరావు నువ్వు మళ్ళీ రావాలయ్యా, మా కోసము నువ్వు బతకాలయ్యా, ప్రకృతి ఒడిలో ఊయలోకి కొత్త జగతి కోసము కలలు గని. ఇట్లా సాగింది. తెలుగు వాకిట్లో అక్షర వెలుగై ఈనాడు పేపరై నిలుచుంటావా, క్షణక్షణము ఆనందాల హరివిల్లు ఈటీవీ వార్తల్లో నువ్వు ఉంటావా, నమ్మకమైన పెట్టుబడి రంగంలో మార్గదర్శిగా నీవు తోడుంటావా, అన్నదాతకు నువ్వు అండుంటావా, రైతు నేస్తమై వెళుతుంటివా. ఇవన్నీ కూడా ఆయన కళాకారుడు కనుక బాగా పాడి వినిపించాడు. నా ఇదేమిటంటే సిపిఐ వారి కార్యక్రమంలో ఎటు వెళ్తోంది ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు? నిజానికి వాళ్ళ మేజర్ ఎజెండా ఏంటి? వాళ్ళు కూడా వ్యక్తి పూజకి అతిథులు కాదండి. కమ్యూనిస్ట్ పార్టీలు చేయాల్సింది ఏంటి? శ్రామిక దోపిడీ ఎక్కడైనా జరుగుతుంటే దాన్ని నిలువరించడం, దాన్ని ఎలుగెత్తి నినదించాలి, పక్షాన్ని నిలబడాలి, వాళ్ళ డిమాండ్స్ ఏమన్నా ఉంటే సాధించుకోవాలి. అలాంటివి ఏమీ లేకుండా నువ్వు తోక పార్టీలాగా మారిపోయి ఇవాళ ఇంకా దిగజారిపోయి స్తుతి గీతాలతో స్తోత్ర దీంతో ఇది మారుతుంటే ఎటు వెళ్తున్నాము అనేటువంటి ఒక పెద్ద డౌట్ అనేది వస్తుందండి. ఇలాంటి పార్టీలను మరి ప్రజలు ఎందుకు సమర్థించాలి? దేనికోసం సమర్థించాలి? ఇదే సిపిఎం వాళ్ళు ఏమైనా రామోజీ గ్రూపులో ఎప్పుడైనా ఒక కార్మిక సంఘాన్ని పెట్టారా? ఒక కార్మికుల సమస్యను ఏమైనా పరిష్కరించగలిగారా? ఇవేమి లేదు కదా. ఇలా ఒకప్పుడు పోరాటాలు చేసేవాళ్ళు, మంచి ముందుండేవాళ్ళు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు ఉద్యమాలు చేసినన్ని ఇంకెవరు చేయలే. ఇవాళ నిర్ణీత పని గంటలు వచ్చాయంటే కమ్యూనిస్ట్ ఉద్యమాల ఫలితంగానే వచ్చాయి. ఖచ్చితంగా వాళ్ళ ఆ ఉద్యమ ఫలితాల వల్ల రాను ఎందుకు ఇట్లా అయిపోతున్నారు? దీన్ని ఏమి అగ్రనాయకత్వం ఆలోచించట్లేదా? ఎటుపోతున్నాము అంటే అక్కడ కూడా సిద్ధాంతం కంటే వ్యక్తి పూజ పెరిగిపోయింది, వ్యక్తిస్వామ్యం పెరిగిపోవటం అనేది బాధ కలిగిస్తుందండి. ఇవాళ అక్కడ కూర్చున్న వాళ్ళలో వాళ్ళు సిద్ధాంతము కాదు ఇవాళ నడిపిస్తుంది వ్యక్తి, నా సామాజిక వర్గము, ఇవే నడిపిస్తూ ఉంటే ఎందుకు మనం అభ్యుదయవాదులము ప్రగతిశీలరమని ఎందుకు చెప్పుకోవాలి? ఇది ఆలోచించాలి విఘ్నులైనటువంటి వాళ్ళు, మేధావులు. మీ ఇందాక పాటలో అక్షర సూర్యుడై అని మళ్ళీ ఆయన కూడా పదప్రయోగం చేశారు. తెలుగు వాకిట్లో అక్షర సూర్యుడు, అక్షర దివిటి, అక్షర వెలుగై ఈనాడు అక్షర వెలుగు, ఇటువంటి పదప్రయోగాలన్నీ చేస్తే ఒకటే ఒక ప్రశ్న చక్రధర్ గారు, మీరు ఈనాడులో మీరు కూడా కొంతకాలం 12 ఏళ్ళు చేసింది, పుష్కరకాలం మీ ప్రయాణం అక్కడ సాగింది. మీకంటే ముందు అక్కడ రాంభట్ల కృష్ణమూర్తి గారు ఉన్నారు, గజ్జల మల్లారెడ్డి గారు ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు, ఏబీకే ప్రసాద్ గారు ఉన్నారు, కొంతకాలం గార శ్రీరామూర్తి గారు లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరితో ఆ తర్వాత మీరు కూడా తాడి ప్రకాష్ గారు మీరందరూ కూడా కలిసి మీరు ప్రయాణం చేశారు. అక్కడ భాష కోసం
లేకపోతే జర్నలిజంలో విలువల కోసం, లేకపోతే పత్రికా భాష సరికొత్త భాషగా, వ్యావహారిక భాషగా ఉండాలని ఇప్పుడు నేను ఏ పేర్లు అయితే ప్రస్తావించానో వీళ్ళందరూ కృషి చేశారా, లేకపోతే రామోజీరావు గారు మాత్రమే కృషి చేశారు? ఎలా చేస్తాడు రామోజీరావు గారు? రామోజీరావు గారు ఏమీ అక్షరాలు రాయలేదు కదా. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఈనాడు వైజాగ్లో స్టార్ట్ అయిందండి. అవును. వైజాగ్లో స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఫౌండర్ ఎడిటర్ ఏవికే ప్రసాద్ గారు, ఆయన ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల భాషని తీసుకొచ్చాడు. అప్పటి వరకు వైజాగ్లో ఏం పేపర్ లేదు కనుక ఉత్తరాంధ్ర భాషని వార్తల్లో ప్రవేశపెట్టాడు. డిఫరెంట్ డైలెక్ట్స్లో కాలమ్స్ రాయించింది. ఈ కృషి చేసిందంతా కూడా ఏబికే ప్రసాద్. అది ఆ పరంపరనే ఆ తర్వాత కొనసాగింది. కొనసాగడం వెనకాల కూడా నా అంచనా ఏమిటంటే, రామోజీరావు గారు ఒక పత్రిక పాపులర్ కావాలంటే ప్రజల భాష కావాలి, ప్రజలకి దగ్గరగా ఉండే భాష కావాలి, వ్యావహారిక భాష. ఈనాడు కంటే ముందు ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ ఉండేది. అవి సంప్రదాయ పత్రికలు. ఆ పత్రికల్లో కొంత పండిత ప్రకాండులు ఉండేవాళ్ళు, కమ్యూనిస్ట్ నేపథ్యం ఉండేవాళ్ళు, గ్రాంధికం తొంగి చూసేది, గ్రాంధిక ఛాయలు ఎక్కువగా ఉండేవి. ఆ సంఖ్యలను తెంపుకొని మనం ఇంకా పెనట్రేట్ కావాలంటే, మార్కెట్ విస్తరించుకోవాలంటే, ప్రజల అభిమానాన్ని చూరగొనాలంటే ప్రజల భాషను సింప్లిఫై చేయటం అనే దాని వెనకాల కూడా ఒక రకమైన వ్యాపార సూత్రం అనేది ఉంది. రామోజీరావు గారు చాలా పెద్ద స్థాయిలో ఆలోచిస్తాడు. దాని తెర ముందుకి ఏది వచ్చినా కానీ దాని వెనకాల ఏమిటంటే భాషని కొంతమేరకు సంస్కరించిన మాట. ఆ తర్వాత పత్రికలకి వరబడి వచ్చింది. మొదట్లో పెద్ద యమాహిమీల్ లాంటి వాళ్ళు. ఇదే రామోజీరావు గారు ఎడిటోరియల్కి వచ్చేటప్పటికి మళ్ళీ తేలిక భాషను వాడితే సహించేవాడు కాదు. కొంతమంది లీడర్ రైటర్స్ రాస్తే ఏముంది ఆయన పప్పులాగా రాస్తాడు అనేవాడు. స్పంచింగ్గా ఉండాలి, బాగా పాలిష్ చేసినటువంటి వీటినే బాగా ఇచ్చేసేవాడు. అందువల్ల ఇవన్నీ ఏంటంటే, కొంత బోధరాజు రాధాకృష్ణ గారు ఒక స్టైల్ బుక్ తీసుకొచ్చారు. ఆయన రాసినదే వ్యవహార కోశం అని ఒక డిక్షనరీ, పత్రికా వ్యవహార కోశం ఒకటి తీసుకొచ్చారు. పారమార్థిక పదకోశం అని ఆ తర్వాత మళ్ళీ కొత్తూరు వెంకటేశ్వరరావు గారు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈనాడు వాళ్ళే మొన్న చెప్తున్నారు ఒక మంచి నిఘంటువుని, ఒక సమగ్రమైన నిఘంటువుని తెస్తున్నారని కూడా. అది కొనసాగుతోంది. అంటే ఒకటి సీనియర్ జర్నలిస్టులు వేసినటువంటి దీన్ని కొనసాగింపజేయడంలో కొంతవరకు రామోజీరావు విజన్ అనేది ఉందండి. ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఇతరులు చేసినా కూడా దాన్ని ఎంకరేజ్ చేసి దీనివల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయి, నాకు కావచ్చు మరొకరికి కావచ్చు అని. ఈనాడు అనేది ఒక భాషని సెట్ చేసింది, ఆధునిక పత్రికా భాషని సెట్ చేసిన మాట వాస్తవం. అంతకుముందు గారు లాంటి పదాలు వాడేవాళ్ళు, శ్రీ అని వాడేవాళ్ళు, అవన్నీ తీసేసి అట్లాగే పునరుద్ఘాటించారు, ఉల్లేఖించారు. ఈ సాంస్క్రిటైజ్డ్ టెర్మినాలజీని కొంత తగ్గటానికి ఇప్పటికీ వస్తుంది అనుకోండి అన్ని చోట్ల. సాంస్క్రిటైజ్డ్ టెర్మినాలజీని తగ్గటానికి కొంతవరకు. అట్లాగే ఇప్పుడు ప్రతి ఇంగ్లీష్ పదానికి కాస్త తెలుగులోనే ఒక పదం ఖాయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచిదే. అది ఎంతవరకు పాపులర్ అవుతుందా లేదా అనేది, ఇంటర్నెట్ అంటే అంతర్జాలం అని ఇట్లాంటి కొన్ని ఖాయం చేస్తున్నారు. కొన్ని కృతకంగా ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం అయితే మంచిది. ఆ మేరకు మనము దాన్ని అభినందించాల్సిందే. సార్ ఒక్కసారిగా ఈ పుస్తకం మరొక మారు మన తెలుగు రాజ్యం వీక్షకులకి వీక్షించడానికి వాళ్ళకి ఇది అందుబాటులో ఉంది. ఖచ్చితంగా ఇది అందరూ చదువుతారని ఆశిస్తున్నాను. గోవిందరాజు చక్రధర్ గారు ఒకటి ఏమిటంటే, నేను ఆ పుస్తకం చదవండి, కామెంట్ చేయండి. రామోజీరావు గారి మీద నీరక్షర న్యాయంగా తీసుకొచ్చినటువంటి పుస్తకము. దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఏం తెలుసుకోండి. వాట్ ఈజ్ రామోజీరావు అనేది, ఆయన ఎందుకు చదవాలి, మన జనజీవితాలను ఆయన ప్రభావితం చేస్తున్నాడు. లేచిన దగ్గర నుంచి మనం చదివే పేపర్ నుంచి మనం తినే పచ్చడి దాకా, మనం చూసే టీవీ దాకా ఇవన్నీ ఉన్నాయి కనుక, ఆయన రామోజీరావు గారు లేకపోయినా కూడా ఆయన గ్రూప్ వీళ్ళు మన జీవితాల చుట్టూ అల్లుకుని ఉన్నాయి కనుక, ఆయన కూడా ఒక పబ్లిక్ ఫిగరే. ఆయన జీవితము కూడా ప్రజల్లో తెరిచినటువంటి పుస్తకమే కనుక ఆయన గురించి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అలా తెలియజెప్పడానికి ఒక సిన్సియర్ ఎఫర్ట్ చేశాను. ఆ ఎఫర్ట్ ఎంతవరకు నేను సఫలీకృతం అయ్యాలా లేదా అన్నది విఘ్నులైన పాఠకులే తేల్చాలి. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి గోవిందరాజు చక్రధర్ గారు అందించినటువంటి వారి యంత్రాంగ ఆవిష్కారం. మిమ్మల్ని ఎంతగానో ఈ యంత్రాంగ ఆవిష్కారం ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ గారు. చాలా సంతోషం చక్రధర్ గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు
తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.